ఓకే బ్రో, హాయ్ బ్రో. హాయ్ హాయ్. సో అఖండ 2 బాలయ్య బాబు గారు గత 2-3 నెలల నుంచి కూడా ఎంత బజ్ ఉందంటే అసలు ఒక్క రోజులో 100 కోట్లు వస్తాయని చెప్పేసి. సో ఇప్పుడు ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్లు అంటున్నారు. ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా కొడతాడు బాలయ్య బాబు అంటే అది తొడగొట్టి నీ అమ్మ మీసం తిప్పితే అది బాలయ్య. ఆ రేంజ్ ఉంది. కష్టపడే వ్యక్తి, ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి. సో కంపల్సరీ వస్తాయి, అందులో డౌట్ లేదు. అందులో దేవుని సినిమా, సో మంచి గొప్పగా ఆడుతుందని అనుకుంటున్నా. 100 కోట్లు ఏంది, ఇంకా ఎక్కువనే రావచ్చు నాకు తెలిసి. ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా లేదు, ఓన్లీ ఒక వర్గానికి మాత్రమే నచ్చుతుంది, అది కూడా హిందువులకి మాత్రమే అనే విధంగా ఒక అది నడుస్తుంది. నిజంగా అంతే అంటారా? హిందీ సినిమాలు మనం చూసినామా? సల్మాన్ ఖాన్ ఎన్ని సినిమాలు చూడలే మనం. మన తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది చూసిండ్రు. సో కర్ణాటక వాళ్ళు ఎంతోమంది చూడలే. మనం అందరి సినిమాలు ఆదరిస్తాం, మన సినిమాలు అందరు ఆదరిస్తారు. సో ఒక వర్గానికే కాదు, ఇది దేవుని సినిమా. సో ఆ సినిమా కాబట్టి ఆ క్యారెక్టర్ అదే తీసిండ్రు. అంటే అందులో ఉన్న బాలయ్య బాబు గారి డైలాగ్స్ కూడా రాజకీయాల పరంగా వాళ్ళకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని ఉద్దేశించి చెప్పినట్టు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకు జగనన్నకు భయం అవుతుందా? గుండెల్లో దడబుడుతుందా? జగనన్నకు భయం అవుతున్నట్లు దేవుని పేరు పెట్టుకొని రాజకీయాల పరంగా ఎందుకు ఇట్లా మీరు అనుకుంటున్నారు? మీకు భయం అవుతుంది. జగనన్న అధికారులకి, జగనన్నకి భయం అవుతుంది. మా మీన తీసినట్లు మీ మీద ఎందుకు తీస్తాము? దేవుని సినిమా ఉన్నట్లు తీసినాం. బోయపాటి గారి కాంబినేషన్లో మంచి మూవీ వచ్చింది. అది రాజకీయానికి అంటగడతారు ఏందన్నా? జగనన్న గుండెల్లో భయం 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 రగులుతున్నట్లుంది, బాధగా ఉన్నాడు. సో ఇంకెందుకులే చెప్పొద్దు, కానీ బాగుండవు కొన్ని మాటలు చెప్తే. ఈ జగనన్న పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరికీ భయం కలిగింది. బాలయ్య బాబుతో హిట్ కొట్టిండు. ఆ బుల్లెట్లు చూస్తేనే, ఆ శూలాలు చూస్తేనే, ఆ శూలాలు జగనన్న గుండెల్లో దిగినట్లుంది. సో అందు గురించే భయం అవుతుంది. సో మా మీద తీసినట్లుంది సినిమా. ఏదో రాజకీయాలకు అంటగట్టకండి. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమాకి రాజకీయానికి సంబంధమే లేదు. అసలు మా లక్క ఉంది అని మీకు భయం అవుతుంది కాబట్టి మీ లక్క ఉందని చెప్తున్నారు. వస్తాయి ఖచ్చితంగా. సినిమా బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, హైట్ సైజు బాగా చేసుకున్నారు, కలెక్షన్ బాగుంది. అందులో ఎవరికి సబ్జెక్ట్కి వాళ్ళు బాగా న్యాయం చేశారు. సినిమా చాలా బాగుంది. ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. చూస్తే జనాలకు అర్థమవుతుంది. బాగోలేదు అన్నది మాత్రం చాలా డేంజర్, మంచిది కాదు. అందరూ సెకండ్ హాఫ్ బాగుంటున్నారు. సినిమా చూసినంతసేపు బోర్ ఏం కొట్టలేదు. సినిమా పర్ఫెక్ట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. నాకు ఇంకోసారి కూడా చూడాలనిపిస్తుంది. సబ్జెక్ట్ బాగుంది, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బ్రహ్మాండంగా చేశారు, తిరిగే లేదు. ఈ సినిమా గురించి ఒక్కసారి చూస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా బోయపాటి శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను. అంటే ఈ సినిమా యొక్క స్టోరీ కూడా ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ కి నచ్చే విధంగా లేదు, కొంతమందికి మాత్రమే నచ్చుతుందని. ఇంకోటి అంటే రాజకీయం పరంగా తీశాడు, శివుడు గురించి తీశాడు. 2 విధాలా నచ్చుతుంది జనాలకి. రాజకీయం పరంగా ఎమ్మెల్యేలకి నచ్చుతుంది. సినిమా మన అభిమానులు ఉంటారు కదా, అభిమానులకు కూడా చాలా బ్రహ్మాండంగా నచ్చుతుంది. 2 విధాలుగా సెట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలయ్య బాబు గారు చెప్పిన డైలాగ్స్ కూడా రాజకీయ పరంగా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్దేశించి చెప్పినట్టు అనిపిస్తుంది అంటున్నారు. నిజంగా అట్లానే ఉందండి? అట్లానే ఉంది, సేమ్ అట్లానే ఉంది. వాళ్ళు చెప్పి చేయించినట్లుంది బ్రహ్మాండంగా. నేను అనుకోవడం 70 to 80 దాటిపోతుందండి. సినిమా చాలా బాగుందండి. బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. కుంభమేళా గురించి చాలా బ్రహ్మాండంగా చూపెట్టారు. ఒకవేళ కుంభమేళాకి ఎవరైనా వెళ్ళకపోతే ఈ మూవీ చూడాలన్నమాట. బ్రహ్మాండంగా హెలికాప్టర్స్ నుంచి కుంభమేళా ఎలా జరుగుతుందని చాలా బ్రహ్మాండంగా చూపెట్టారు. దీనికి ఏంటంటే చైనా నుంచి మన కరోనా వచ్చింది కదా, ఆ కరోనా సబ్జెక్టును కొద్దిగా తీసుకున్నారు ఫస్ట్ హాఫ్లో బ్రహ్మాండంగా. కానీ ఈ కరోనా మూలాన్ని ఏంటంటే వ్యాక్సిన్ వస్తుంది, వ్యాక్సిన్ మూలాన్ని జనాలు బతుకుతారు అనేటటువంటి సబ్జెక్ట్. ఈ వ్యాక్సిన్ మనం వాళ్ళకి చేయకూడదని కొంతమంది సైనికులు అడ్డుకోవడం, దానికోసం అని చెప్పి ఈ ఒక శివభక్తుడైనటువంటి పాత్రలో బాలకృష్ణ గారు కనిపిస్తారు. వాళ్ళు వేసినటువంటి బుల్లెట్లు త్రిశూలంలో అడ్డుపెట్టగానే ఆ బుల్లెట్లు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయన్నమాట. పెర్ఫార్మెన్స్ బాలకృష్ణ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు. నాకు తెలిసి ఫస్ట్ డేనే 1000 కోట్లు టార్గెట్. అది ఫస్ట్ డేనే అంతే. కానీ సినిమా టికెట్ రేటు తగ్గించారు, ఒక 600 కదా. కానీ సినిమా టికెట్ రేటు కానీ 1000 రూపాయలు కానీ పెట్టి ఉండుంటే 1000 కోట్లు పక్క అంతే. ఇంకా ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం అన్నమాట. అదే 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 ఏంటంటే మన జనాలకు ఇదే అనమాట బాధ. ఏంటంటే మంచి సినిమా తీస్తే దేవుడి మీద తీసి సనాతన ధర్మం, హైందవ ధర్మం మనమంతా ఒకటని, మన భారతదేశ ప్రజలకు ఏదో మేలు చెయ్యాలని
తీస్తే ఇలాంటి చూడరు వీళ్ళు. అదే కదా బాధ. ఎంతసేపు బట్టలు లేకుండా ఆ బికినీలు రొమాన్సులు అయ్యే కావాలా, అదే జనాలకు అయ్యే కావాలా. అలా ఉంటేనే ఆ సినిమాకి 10,000 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చేస్తుంది. ఇలాంటి దేవుడి సినిమా అందరికి నచ్చే విధంగా లేదు, కొంతమందికి మాత్రమే నచ్చుతుంది అంటున్నారు. అదే కదా సనాతన ధర్మం హైందవ ధర్మం. మన హిందూ ధర్మం ప్రకారం సినిమా తీసి మన దేశ గొప్పతనాన్ని పక్క దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం తెలిసేట్టుగా చేద్దాం ఉంది ఆయన లక్ష్యం అన్నమాట అది. కాబట్టి తెలుగు వాళ్ళు ఇలాంటివి చేస్తే ఇలాంటివి మనం తొక్కేస్తాం. అదే బాధ. కనీసం లేదు అవన్నీ ఏం లేదు భయ. సినిమా అయితే అది అర్థం చేసుకోవాలి అంతే. ఒక 4 రోజులు ఆగండి. ఫస్ట్ డే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఒక 4 రోజులు ఆగండి, ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టి చూపిస్తుంది అంతే. ఎందుకంటే సినిమాలో చూస్తున్నాం మనం, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాలకృష్ణ 1 మ్యాన్ షో అంతే. ఆ డైలాగులు కానీ యాక్షన్ కానీ హిందూ ధర్మం గురించి కానీ పైగా వేరే మతాన్ని కానీ కులాన్ని కానీ తక్కువ చూపించరు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ ఆర్ సపోర్టింగ్ టు అఖండ 2 సినిమా. అండ్ వన్ మోర్ థింగ్, 14 శ్రీల్ వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్పాలి. చాలా కష్టాలు పడుతూ ఈ సినిమాని తీశారు. ఫైనల్గా రిలీజ్ చేసే స్టేజ్లో ప్రాబ్లం వల్ల ఆల్రెడీ మనకు తెలిసిందే, వేరే పాత సినిమాల యొక్క బ్యాలెన్స్ వల్ల సినిమా ఆగిపోయింది. సో ఫైనల్గా ఈ 12th అయితే సినిమా రిలీజ్ అయింది, ప్రివ్యూల్లో కూడా రిలీజ్ అయింది. 5వ తారీఖుని ఏ బస్ ఉందో అంతకు మించిన బస్తో సినిమా అయితే రిలీజ్ అయింది. జనాలు కూడా అద్భుతంగా వచ్చారు, కొంతమందికి టికెట్లు కూడా దొరకని స్థితిలో ఉంది. బాలకృష్ణకి సినిమాలు ఇంతవరకు ఎప్పుడూ లేని అంత ప్రజా ఆరాధన ఈ సినిమాకైతే వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఫస్ట్ డే కలెక్షన్స్తోనే ఈ బ్లాక్ బస్టర్ స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్ నాకు తెలిసి వరల్డ్ వైజ్గా చూసిన 100 crores పైన ఉన్నది. సో డెఫినెట్గా ఈ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే డైలాగ్స్, ఎవ్రీ డైలాగ్స్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో తెలియదు నా కొడుక, ఊహకు కూడా అందదు. ఆ డైలాగ్స్ అవ్వచ్చు. ఈ ప్రపంచంలో యాడకెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో యాడ చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం. ఏ డైలాగ్ చూసుకున్నా, ఆది పినిశెట్టి గారి ఎమోషన్స్ చూసుకున్నా, ఆ ఈశ్వరుని ఆ లోపల ఆ స్నోలో ఆ యొక్క కైలాసంలో ఆ సీన్స్ అయితే బాలకృష్ణ గారు ఆ ఏజ్లో అద్భుతంగా నటించారు బ్రదర్. ఇట్స్ చెప్పిన డైలాగ్సే కాకుండా మిగతా కొన్ని డైలాగ్స్ రాజకీయాల పరంగా ప్రత్యర్థుల్ని ఉద్దేశించి చెప్పినట్టు అనిపిస్తుందని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం? యాక్చువల్గా బాలకృష్ణ ఏ సినిమా తీసుకున్నా అట్లీస్ట్ 1-2 డైలాగ్స్ బాలకృష్ణ డైలాగ్స్ అనేవి కొంచెం పొలిటికల్గా అవి యాడ్ అయ్యి ఉంటాయి. అది ఉండడం వల్ల ఆయనకి అడ్వాంటేజ్ ఉండొచ్చు, డిసడ్వాంటేజ్ రెండూ ఉంటాయి. సో బట్ ఆ డైలాగ్స్ అనేవి నార్మల్గానే మనం తీసుకోవాలి, సినిమానిగా చూడాలని నా అభిప్రాయం బ్రదర్. ఇప్పుడు ఈ స్టోరీ కూడా ఆల్ టైప్ ఆఫ్ పీపుల్కి నచ్చే విధంగా లేదు, ఓన్లీ కొంతమందికి మాత్రమే నచ్చే విధంగా స్టోరీ ఉందని కూడా అంటున్నారు. అదేం లేదు బ్రదర్, ఐఎమ్ సేయింగ్ దట్ వన్ థింగ్, మనం సినిమానాగే చూడాలి. బట్ డోంట్ సీ దట్ పాలిటికల్స్ అండ్ ఎనీ మతం ఇవన్నీ ఇన్వాల్వ్ చేయొద్దని ఐ రిక్వెస్ట్ టు జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. ఫస్ట్ డే కలెక్షన్స్ యాక్చువల్గా ఏంటంటే 50 crores గ్రాస్ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మరీ ఇప్పుడు ఆఫ్లైన్ టికెట్స్ మరీ బాగుంటే 60 వరకు బావచ్చు, అంతకుమించి అయితే వచ్చిద్ది అనే అవకాశం అయితే లేదనిపిస్తుంది. బ్రీడర్స్ ఏమంటున్నారంటే ఇంత బజ్జు అండ్ ఆదరణ ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్తో పాటు కూడా చాలా మంది ఫ్యాన్స్తో పాటు చాలా మంది వెళ్ళారు. సో ఒక 80 to 90 crores రావచ్చు ఫస్ట్ డే గ్రాస్ అని అంటున్నారు. లేదు అంత నేను అనుకుంటే అంత వచ్చే అవకాశం అయితే లేదనుకుంటున్నాను. మ్యాక్సిమం 60 crore గ్రాస్ వస్తుంది అనుకుంటున్నాను ఫస్ట్ డే. నిన్న కూడా ప్రీమియర్స్ చూసుకుంటే కూడా అసలు బాలకృష్ణకి ముందు రోజు ప్రీమియర్స్ పెట్టి ఇంత భారీ టికెట్లు పెట్టడం ఇంతవరకైతే చూడలేదు. ఇంత టికెట్లు పెట్టి ఇంత రేంజ్ అయితే చూడలేదు ఇంతకుముందు. బాలకృష్ణ బేసిక్గానే కలెక్షన్స్ తక్కువ, మనం 3-4 years నుంచి చూస్తుంటే వరుసగా హిట్లు అవుతున్నాయి కాబట్టి ఈ రేంజ్లో ఉంది. యాక్చువల్గా ఇది కూడా హిట్ అయిపోయింది ఆల్రెడీ, 5th మూవీ వరుసగా అని చెప్పేసి అయితే బెటర్, మంచిదే కదా, అవ్వాలని అనుకుంటాము. అంటే 50 crore గ్రాస్ అయితే వచ్చింది అనుకుంటున్నాము. అంతకన్నా బెటర్గా వస్తే బెటర్. నార్త్ ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వెయిట్ చేస్తున్నాం. సాధారణంగా ప్రీమియర్స్ కానీ ఫస్ట్ షోస్ కానీ మ్యాక్సిమం ఫ్యాన్సే వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా బాగుందని చెప్తారు. సో మీ అంచనా ప్రకారం సినిమా ఏ విధంగా ఉంది? ఫ్యాన్స్ ఎక్సెప్ట్ ఫ్యాన్స్ పక్కన పెడితే ఫ్యాన్స్కి ఎలాగో నచ్చుతుంది అది సినిమా. మరి నార్మల్ ఆడియన్స్ని ఎంతలా అలరించాడు అనేది బోయపాటి ముఖ్యం. బోయపాటికి అచ్చొచ్చిన ఫార్ములానే తీసుకున్నాడు ఎప్పుడులానే, కాకపోతే దీనికి సనాతన ధర్మాన్ని యాడ్ చేశాడు.
అంటే మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ గారి 2 డైలాగ్స్ కోసము ఒక 10 నిమిషాలు సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పాడని మనం కేవలం ఆ 10 నిమిషాలు 15 నిమిషాల కోసమే సినిమా అంతా బాగుందని మనం చెప్పలేం కదా. మిగతా 2.5 hours కూడా బాలకృష్ణ మిగతా టీము ఎంతవరకు అలరిస్తే బెటరు. కాబట్టి మిగతా టీం అంత అనిపించలేదు నాకు. అన్ని వర్గాల పీపుల్ కి నచ్చేటటువంటి లేదు story అనిపించలేదు. లేదు అంటారు. లేదు అంటే బాగుంది. ఒక 10-15 minutes బాలకృష్ణ గారు క్లాసులు చెప్పటం, ఇవి ఉపన్యాసాలు ఇవ్వటం బాగుంది తప్పితే ఇప్పుడు ఎలివేషన్ కానీ ఎమోషన్ తక్కువ, ఇది ఎక్కువ ఉంది, ఉపన్యాసాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంతగా అనిపించలేదు.